నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు సంబంధించినటువంటి ధర్నాలు, రాస్తారోకోలు, ముట్టళ్ళు అయితే తీవ్రతరమైనట్టుగా కనబడతా ఉంది. డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులు వారి యొక్క పోస్టులను పెంచుతూనే ఇక సమయం పొడిగించాలనేటువంటి మాట వారు చెప్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఇక గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి విషయంలో 1:100ను చేయాలని, అలాగే పోస్టులను పెంచాలనేటువంటి డిమాండ్ కూడా స్పష్టంగా వినబడుతున్నటువంటి సందర్భం. నిరుద్యోగులు అయితే తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నటువంటి ఆ భావన మాత్రం మనకు స్పష్టంగా కనబడతా ఉంది. మనతో పాటుగా మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి అసలు 2-3 దిక్కులో మీరు కూడా పోయినట్టున్నారు. ఈ నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో ఎట్లా చూస్తారు? ఎట్లా చూస్తాం? ఈ ప్రభుత్వానికి నిరుద్యోగులంటే ఏమాత్రం కూడా ప్రేమ లేదు. వాళ్ళను వాడుకొని నమ్మించి వాళ్ళతోని ఓట్లు వేయించుకొని వాళ్ళతోని ప్రచారం చేయించుకొని వాళ్ళ త్యాగాల పునాదుల మీద గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఇలా వాళ్ళ ప్రయోజనాలను పూర్తిగా విస్మరించి వాళ్ళను తీవ్రవాదులకు, ఉగ్రవాదుల కన్నా ఘోరంగా వాళ్ళను చూస్తున్నారు. ఇది చాలా చాలా బాధాకరమైన విషయం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నిన్న రాత్రి 11 గంటల సమయంలో అమ్మాయిలు పిల్లలను పెట్టుకొని పోలీసు పెరేడ్ గ్రౌండ్లో మా డిఎస్సి పోస్ట్పోన్ చేయండి బాబు, ఒక్క నెల పోస్ట్పోన్ చేయమని అడుగుతున్నారు. వాళ్ళు ఆ ఒక్క నెల చేయడానికి కూడా ఏమున్నది ప్రాబ్లం ముఖ్యమంత్రి గారికి? అది కూడా అసలు వాళ్ళ గురించి మాట్లాడే రాజకీయ నాయకుడు లేడు. వాళ్ళ గురించి మాట్లాడడానికి ఒక అధికారికి కూడా సమయం దొరకలేదు. మరి ఎట్లా అవుతుంది? వీళ్ళు కేవలం అధికారులను అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని నిరుద్యోగులను దౌర్జన్యం చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదని నాకు అనిపిస్తూ ఉంది. డిఎస్సికి సంబంధించిన విషయం అట్లుంటే గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా 1:100 కావాలంటున్నారు, పోస్టులు పెంచాలంటున్నారు. గ్రూప్ 2 విషయంలో ఖచ్చితంగా పోస్ట్పోన్ కావాల్సిందనేటువంటి డిమాండ్ వినబడతా ఉంది. వారి విషయంలో మాట్లాడాలి. ముఖ్యంగా వాళ్ళు పోస్ట్పోన్మెంట్ కన్నా ముఖ్యంగా వాళ్ళు ఏమడుగుతున్నారంటే, ఇంకా చాలామందికి అవకాశం ఇవ్వండి అంటున్నారు. ఇప్పుడు ఏమైంది, నిన్న రాత్రి ఒక అమ్మాయి చాలా ఫోన్ చేసి ఏడుస్తూ ఉన్నది. సార్, నేను 2022లో అక్టోబర్లో జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినా, 2023లో తర్వాత లీక్ అయిన తర్వాత జరిగిన జూన్ నెలలో జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా నేను క్వాలిఫై అయినా, కానీ ఇప్పుడు ప్రభుత్వం పెట్టిన ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కు నేను ఫెయిల్ అయిపోయినా సార్ అని ఏడుస్తూ ఉన్నది. వాళ్ళందరూ చాలామంది కూడా ఎలక్షన్ డ్యూటీలలో బిజీగా ఉన్నారు. ప్రభుత్వ చిన్న చిన్న ఉద్యోగులందరూ కూడా వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి సమయం దొరకలేదు కాబట్టి, సరే మీరు పోస్ట్పోన్ చేయటం లేదు అట్టేటప్పుడు మాకు ఎక్కువ మందికి అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు. ఒక పోస్టుకి 50 మంది కాదు, ఒక పోస్టుకు 100 మందిని ఇవ్వండి అంటారు. వాళ్ళు ఎగ్జామ్ ప్రమాణాలు తగ్గించమని అంటలేను. ప్రభుత్వం ఏమో ఏం చెప్తున్నది, లీగల్ చిక్కులు వస్తాయి, లీగల్ చిక్కులు. అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు రాని లీగల్ చిక్కులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఎందుకు వస్తాయి? అది మరి అక్కడున్న చైర్మన్ గారికి తెలవాలి, ముఖ్యమంత్రి గారికి తెలవాలి. అదేవిధంగా వాళ్ళు పోస్ట్పోన్మెంట్ గురించి ఎక్కువగా ఫోర్స్ చేస్తారు, ఒక డిఎస్సి తప్ప మిగతా వాటిలో ఎక్కడ పోస్ట్పోన్మెంట్ కన్నా ముఖ్యంగా వాళ్ళు ఏం అడుగుతున్నారంటే పోస్టులు పెంచండి అంటున్నారు. గత ప్రభుత్వం కేసీఆర్ గారు 792 పోస్టులు ఇచ్చిండ్రు గ్రూప్ 2, గ్రూప్ 3. ఆ 792కు మీరే ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మేము కూడా ఉన్నాము, మీరేమన్నారు గ్రూప్ 2 పోస్టులు, గ్రూప్ 3 పోస్టుల సంఖ్య పెంచుతామని ఈరోజు గ్రంథాలయ చైర్మన్ రియాజు, బల్మూరు వెంకట వీళ్ళందరూ ఉన్నారు. మరి వాళ్ళందరి సమక్షంలో జరిగిన ఈ ప్రమాణాన్ని, ఈ హామీని ఎందుకు ఇలా తుంగలో దొక్కిండ్రని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. 2000 పోస్టులు పెంచండి అంటున్నారు, అది కూడా పెంచడం లేదు. ఇవాళ ఇద్దరు నిరుద్యోగ నేతలు ఇవాళ ఆమరణ నిరాదీక్ష చేస్తున్నారు. ఒక ఆయన అశోక్ సాగర్ దిక్షనర్లో చేస్తున్నాడు, బక్క జడ్సన్ చిక్కట్పల్లె చేస్తున్నాడు. కనీసం వాళ్ళని పోయి పరామర్శించిన వాళ్ళు, వాళ్ళ ఆరోగ్యం బాగుందా లేదని చూడడం లేరు. నిరుద్యోగుల గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. ఇలా మీరు చూడండి, డిఎస్సి అభ్యర్థులు పోలీసు వాళ్ళ కాళ్ళు మొక్కుతున్నారు పబ్లిక్గా. అంటే కాళ్ళు మొక్కి ప్రాధేయపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే ప్రభుత్వం నిండా ముంచింది, ఆ ప్రభుత్వం ఒక మోసపూరిత విధానంతోనే ముందరికి వచ్చిందని చాలా క్లియర్గా అర్థమవుతాం. గురుకులాలకు సంబంధించి బ్యాక్లాగ్ పోస్టులను ఖచ్చితంగా భర్తీ చేయాలంటున్నారు చాలామంది అభ్యర్థులు. మాకు భర్తీ చేస్తే మాకు అవకాశం వస్తుందనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా 1200 నుంచి 1300 బ్యాక్లాగ్ పోస్టులు ఇంకా భర్తీ చేయకుండా ఉన్నాయన్నటువంటి మాట కనబడతా ఉంది. ముఖ్యంగా అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ సంబంధించినటువంటి విషయంలో ఇబ్బంది తలెత్తింది. ఆ పై స్థాయి పోస్ట్ వచ్చినటువంటి వాళ్ళకి కింది 2 స్థాయిలు రావడం వల్ల అవి ఖాళీలు అయినటువంటి మాట కూడా వారు చెప్తా ఉన్నారు. వారి విషయంలో మాట్లాడదు. వారికి నిజంగా అన్యాయం జరిగిందండి. ఇవాళ ప్రభుత్వం మరి రిలింక్విష్మెంట్ ఆప్షన్ మళ్ళీ అంటే ఎక్సర్సైజ్ చేయాలంటే ముందు సెలెక్ట్ అయిన వాళ్ళకు మళ్ళీ రీఅపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి. అంటే వాళ్ళ ప్లేస్లు అట్లనే పెడితే లీగల్గా కాంప్లికేషన్స్ రాకుండా వాళ్ళందరికీ మళ్ళీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి దాని తర్వాత ఈ బ్యాక్లాగ్ పోస్టులన్నీ ఫిలప్ చేయాలి అర్హులైన అభ్యర్థులతో. అది వీలు కాదంటే
మరి వీళ్ళందరికీ గత ప్రభుత్వంలో జరిగిన ఏదైతే ఉందో అది గత టెట్లో గత గురుకుల పరీక్షలు ఏదైతే జరిగిందో ఆ గురుకుల పరీక్షల ఒక వెయిటేజ్ ఇస్తూనే దాని బేసిస్ మీద మళ్ళీ వాళ్ళకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఏదేమైనా ఇప్పుడు మరి రిలిక్విష్మెంట్ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేయాలంటే ఆ రోజు చేయమని చెప్పినప్పుడేమో ముఖ్యమంత్రి గారు చేయలే, రేవంత్ రెడ్డి గారు. అప్పుడేమో ఎల్బీ స్టేడియంలో ఆగమేఘాల మీద మేము ఇవ్వాలి 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినామని చూపించుకోవాలని చెప్పేసి డిఎల్కు మీరు అన్నర్గా డిసెండింగ్ ఆర్డర్ అని ఆ డిసెండింగ్ ఆర్డర్లు చేయాలంటే చేయలే. మరి చేయనప్పుడు ఇప్పుడు సడన్గా మళ్ళీ ఏంటంటే ఇప్పుడు పోస్టులలో ఆల్రెడీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ రీఅపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలంటే పెద్ద ఎక్సర్సైజ్ అది చేయగలిగితే చేయొచ్చు, ప్రభుత్వం పెద్ద నష్టమేం కాదు. మళ్ళీ వీళ్ళందరికీ ఎగ్జామ్ పెట్టాలంటే మళ్ళీ 1 year పడుతుంది. ఆ 1 year వీళ్ళకి కాపాడాలి, వీళ్ళ కుటుంబాలు బాగుపడాలంటే వాళ్ళందరినీ పిలిపించి అయ్యా మీకు ఓన్లీ టెంపరీగా రీఅపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తాము, రీఅపాయింట్మెంట్ ఆర్డర్లు వచ్చేసి మీరు వచ్చిన పోస్టులకే పోతారు, అందులోపల వీళ్ళకి కూడా బ్యాక్లాగ్ వేకెన్సీలను కూడా ఫిలప్ అయిపోతాయని వయా మీడియా ఆఫీసర్స్ని అడిగితే వాళ్ళే సొల్యూషన్ చూపిస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్సీలను కొనుక్కునే పరిస్థితుల్లో బిజీగా ఉన్నారు. అందుకొరకు ఆయనకి ఇక్కడ టైమే సరిపోతలేదు, లేకపోతే ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ మరి ఆ గద్దెనెక్కించిన పిల్లలేమో రోడ్ల మీద ఉన్నారు. సో ఈ విషయాల మీదనే సమస్య ఉంది తెలంగాణలో. ఇక నిరంతరం తెలంగాణ దురదృష్టం ఏంటంటే కేసీఆర్ గారు పోయినప్పటి నుంచి తెలంగాణలో రోజు ఎవరో ఒకరు రోడ్లు ఎక్కుతూనే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ పరిస్థితి గురించి ఆలోచించే నాదుడు ఇవాళ లేడని నాకు అనిపిస్తూ ఉన్నది. నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతా ఉంది ఇవన్నిటిని చూసిన తర్వాత? నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ నిజంగా చెప్పాలంటే చాలా న్యాయం చేసింది. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు కుట్రపూరితంగా మరి వాళ్ళు ఏం లేదు అనేది ప్రచారం చేసిండు తప్ప 1,60,000 ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మరి పక్కన కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే మధ్యప్రదేశ్లో బీజేపీ కానీ రకరకాల ఛత్తీస్గఢ్లో కానీ లేకపోతే మహారాష్ట్రలో కానీ ఎవరు కూడా ఇన్ని పోస్టులు ఇవ్వలే. సో దీని అర్థం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో నిరుద్యోగుల పక్షం ఉంది. 80,000 ఉద్యోగాలు ఒకటే రోజు డిక్లేర్ చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ బిడ్డలకు జరిగిన అన్యాయాన్ని తప్పకుండా మేము ప్రతి వేదిక మీద కూడా ప్రశ్నిస్తాం. వాళ్ళ కోసం ఎలాంటి పోరాటానికైనా కూడా సిద్ధమవుతాం. అందుకొరకే ఇవాళ మేము ఇన్ని వేదికల దగ్గరికి వస్తున్నాం, మాట్లాడుతున్నాం. సో అంతే తప్ప ఇంకోటి లేదు. మాకు రాజకీయ ప్రయోజనాలు లేవు. కాంగ్రెస్ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నట్టుగా వీళ్ళు బీఆర్ఎస్ మనుషులే నిరుద్యోగులలో జోరిండ్రు, అది తప్పండి. వాళ్ళకి చేతగాక వాళ్ళకి దమ్ముంటే చేయమని చెప్పరాదండి, దమ్ముంటే చేయమని చెప్పరాదండి. మరి వాళ్ళే చేయాలి. ఇప్పుడు బల్మూరు వెంకట నిరుద్యోగుల పేరు చెప్పే కదా ఇవాళ ఎమ్మెల్సీ పొజిషన్ కొట్టిండు. అదేవిధంగా రియాజ్ గారు ఇలా నిరుద్యోగుల చుట్టూ తిరిగి నిరుద్యోగులతో ఇదే సోమాజిగూడలో సభలు అవన్నీ పెట్టించి రేవంత్ రెడ్డి చుట్టూ తిప్పి బస్సులలో ఎక్కించి వీళ్ళందరినీ గ్రామీణ ప్రాంతాలకు తెప్పించి ఆ పోయిన ప్రభుత్వం దుష్ప్రచారం చేయడంలో కీలక పాత్ర వహించిన రియాజ్ గారు మరి వాళ్ళని సాల్వ్ చేయమని చెప్పండి. అది సాల్వ్ చేయడం చేత కానప్పుడు బీఆర్ఎస్ మీద ఎందుకు రాళ్ళేస్తారు? సో వీళ్ళకి ఎవ్వరికి కూడా చిత్తశుద్ధి లేదు. అందుకొరకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా వీళ్ళ ప్రయోజనాలను గుండెల్లో పెట్టుకొని నిరంతరం మేము పోరాడుతూనే ఉంటాం. ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిన మాటలు. ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన మేము పోరాడుతున్నటువంటి ఆశాభావాన్ని అయితే వారు ఇస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.